ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ మధ్య కుప్పం నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారు. దీంతో రాజకీయాల్లోకి వస్తారా, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. కానీ ఇటీవల కుప్పం నియోజకవర్గం పర్యటనలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు భువనేశ్వరి చెప్పిందేంటి? క్లారిటీ తర్వాత ప్రజల అనుమానాలు తొలగిపోయాయా? చంద్రబాబు సతీమణి కుప్పం పర్యటనపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా 8వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి 3 నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. భువనేశ్వరి తరచూ కుప్పం ఎందుకు వస్తున్నారు? రాజకీయాలపై ఆసక్తి కలిగిందా? ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారా అన్న ప్రశ్నలు కుప్పం నియోజకవర్గ ప్రజలతో పాటు స్థానిక టీడీపీ క్యాడర్ నుంచి వచ్చాయి. కానీ భువనేశ్వరి ఇటీవల జరిపిన 4 రోజుల కుప్పం పర్యటనలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. కుప్పం ప్రజలను పలకరించి వారి కష్టాలు తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు చెప్పడంతోనే తరచూ ఇక్కడికి వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు భువనేశ్వరి. అంతే తప్ప మరే ఉద్దేశం లేదని భువనేశ్వరి స్పష్టం చేయడంతో అందరిలో నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. నియోజకవర్గ పర్యటనలో ప్రజలను పలకరించి ముఖ్యంగా మహిళలను ముఖాముఖి కలిసి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. ఆపన్నులకు సాయం అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. చివరి రోజు మాత్రం మధ్యాహ్నం వరకు స్వగృహంలో ఆత్మీయులతో గడిపారు. ముఖ్యమంత్రిగా పని ఒత్తిడితో సమయం దొరక్క చంద్రబాబు కుప్పం రాలేకపోతున్న విషయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. కుప్పంలో భువనేశ్వరి 4 రోజుల పర్యటన రాజకీయాలకు దూరంగా సాగింది. నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటన సాగింది. ఒక్కో మండలంలో కనీసం 2 చోట్ల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పర్యటించిన ప్రాంతాల్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా డీఎస్సీ శిక్షణ తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన యువతతో సమావేశమయ్యారు. హంద్రీనీవా కాల్వ ద్వారా చెరువుల్లో కృష్ణా జలాలకు హారతులిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. వెళ్లిన ప్రతి చోట మహిళలను ఆత్మీయంగా పలకరించారు భువనేశ్వరి. ఒకటి రెండు చోట్ల మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో పరోక్షంగా వైసీపీ పాలనను విమర్శించడం మినహా రాజకీయాల జోలికి వెళ్లలేదు భువనేశ్వరి. అది కూడా అప్పట్లో మహిళలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై తన ఆవేదన మాత్రమే వెళ్లగక్కారు చంద్రబాబు సతీమణి. ప్రజల సాధక బాధలు విని చేతనైతే సాయం చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పడం భువనేశ్వరి నిబద్ధతకు నిదర్శనం. కుప్పం ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళల నుంచి ఎప్పటిలాగానే మంచి ఆదరణ లభించింది. కొన్ని గ్రామాల్లో పాదాభివందనాలు చేయడానికి కొందరు ప్రయత్నించినా సున్నితంగా వారించారు. భువనేశ్వరితో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి మహిళలు, యువత పోటీ పడ్డారు. భువనేశ్వరి కూడా ఏమాత్రం విసుక్కోకుండా సెల్ఫీలు తీసుకోవడం, తెలియని వారికి మొబైల్ పట్టి సాయం చేశారు. భేషజం లేకుండా నవ్వుతూ, అప్పుడప్పుడు సున్నితమైన మాటలతో నవ్విస్తూ ప్రజల్లో ఒకరిగా మెలిగారు భువనేశ్వరి. ఎల్లప్పుడూ కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పి అభిమానాన్ని చూరగొన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. కొన్ని చోట్ల కోలాటమాడారు. పాలార్ నదిలో పడవ ప్రయాణం చేసి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఇలా సాగింది చంద్రబాబు సతీమణి పర్యటన. ఎప్పుడూ కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానన్న భువనేశ్వరి రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్తారో, ప్రజలతో ఏ విధంగా మమేకమవుతారో చూడాలి.